అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ విషయం ఏంటి అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఆల్రెడీ చూసే ఉంటారు, ఆల్రెడీ థంబ్నెయిల్ పైన కూడా చూస్తూ ఉంటారు కదా. నిన్న రాత్రి హైదరాబాద్ రాయదుర్గ్ సమీపంలో మల్కన్ చెరువు దగ్గర ఒక రోడ్డు ప్రమాదం అని చెప్పేసి జరిగిందండి. స్విఫ్ట్ డిజైర్ కార్ అతి వేగంతో వచ్చేసి ఒక ఫ్లైఓవర్ పిల్లర్ ఏదైతే ఉంటుందో ఫ్లైఓవర్ పిల్లర్కి అయితే హిట్ చేయడం జరిగింది, సైడ్ వాల్ని హిట్ చేయడం చెప్పేసి జరిగింది. హిట్ చేసిన వెంటనే కార్ యొక్క పరిస్థితి మొత్తం మనకు ఈ విధంగా ఉందండి. కార్ మొత్తం ఏ పిల్లర్ అనేది ఎక్కడ ఉందో తెలియదు, బి పిల్లర్ అయితే లైట్గా కనిపిస్తుంది, సి పిల్లర్ అయితే రోల్స్ రాయ్స్ కార్కి ఎలాగైతే వస్తుందో ఆల్మోస్ట్ ఆ షేప్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఓన్లీ మనకు మిగిలింది డిక్కీ మాత్రమే కనిపిస్తుంది, ఓన్లీ వీల్ మాత్రమే కనిపిస్తుంది ఒక కారు అని చెప్పేసి గుర్తుపట్టడానికి. అంటే ఈ కారు మొత్తం ఇలా అయిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఈ మారుతి సుజుకిలో బిల్ట్ క్వాలిటీ లేకపోవడమా, లేకపోతే ఏంటి రీజన్? సింపుల్గా చెప్పేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మారుతి సుజుకిలో డిజైన్ చేసిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని డిజైన్ చేయబడింది ఓన్లీ ఫర్ మైలేజ్ ఫ్రెండ్లీ అండ్ ఇఫ్ ఇన్ కేస్ రీసేల్ వాల్యూ కానీ లేకపోతే ఫీచర్స్ అవి కావాలనుకున్నప్పుడు దానికోసం డిజైన్ చేశారు తప్పనించి ఆ కార్ని రేసింగ్ పర్పస్ కోసం యూజ్ చేయడానికైతే దాన్ని డిజైన్ చేయలేదండి. ఈ కార్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ 60 కంటే ఎక్కువ వెళ్తే కనుక, యూజువల్గా దానికి క్రాస్ టెస్ట్ రేటింగ్ సింగిల్ స్టార్, ఎక్కువ వెళ్తే కనుక సింగిల్ స్టార్లోనే మనకు 60 స్పీడ్లోనే మనకు సింగిల్ స్టార్ వచ్చిందంటే ఇంకా మిగతా స్పీడ్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచించుకోండి. ఈ కార్ 40 స్పీడ్లో జరిగిన చనిపోయే పరిస్థితి రేటింగ్ అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది. అండ్ 50, 60, 70 పెరిగే కొద్దీ కూడా వారికి సంబంధించిన బాడీ దొరికే అవకాశం ఉంటుంది, లేదంటే లోపలే క్రష్ అయిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే 19 ఇయర్స్ అబ్బాయి అండి, ఎంతో ఫ్యూచర్ ఉంది. ఆ అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి కింద RIP అని చెప్పేసి, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఈ అబ్బాయి ఏజ్ 19 ఇయర్స్ అండి. 19 ఇయర్స్ అవ్వడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ ఉందా లేదా అన్నది అయితే నాకు తెలియదు. ఓవర్ స్పీడ్ రావడం వల్ల వాళ్ళని స్పీడ్గా హిట్ చేసిన వెంటనే కారు మొత్తం క్రష్ అయిపోయి ఆ అబ్బాయిని లోపల కారులో నుంచి బయటకు తీయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ అని చెప్పేసి టైం పట్టిందండి. అది కూడా కటర్ సహాయంతో కట్ చేసి తీసినప్పుడు. అంటే అర్థం చేసుకోండి, ఈ కార్ అన్నది కేవలం డిజైన్ చేయబడింది ఓన్లీ ఫర్ మైలేజ్ పర్పస్. ఎవరైతే మైలేజ్ కావాలి అనుకుంటున్నారో, ఆ మైలేజ్ కావాలనుకున్నప్పుడు మీరైతే ఈ పేపర్ కార్ని అయితే మీరు తీసుకోవచ్చండి. పేపర్ కార్ మీరు పేపర్ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అది గాలికి ఎగిరిపోవచ్చు. అది మీరు దానికి పారాచూట్ పెట్టేసారంటే హ్యాపీగా పైకి తీసుకెళ్ళిపోతుంది. మీరు దాన్ని మల్టీపర్పస్ కార్ లాగా అయితే తీసుకోవచ్చు. మీరు వాటర్ మీద వెళ్ళినప్పుడు బోట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు, పైకి వెళ్ళినప్పుడు ఒక ఫ్లైట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కార్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్ యూజ్ చేస్తున్న వారిని నేను క్రిటిసైజ్ చేయట్లా, ఉన్న సిచ్యువేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ కార్కి సంబంధించి డిజైన్ చేసిన పర్పస్ వేరు. మీరు ఈ కార్ని యూజ్ చేసుకోవాల్సింది సిటీ పర్పస్లో, అది కూడా స్లోగా వెళ్తుంది కాబట్టి 30-40 స్పీడ్ వరకు సెట్ అవుతుంది. అదే స్పీడ్గా వెళ్ళిపోయి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఓవరాల్గా సిచ్యువేషన్ అని చెప్పేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. అండ్ మారుతి సుజుకి స్విఫ్ట్ లేదా డిజైర్ కార్ ఎవరైతే వాడుతుంటారో వారు కొంచెం జాగ్రత్తగా మీ వెహికల్ని మీరు యూజ్ చేసుకుంటారని చెప్పేసి అయితే నేను పర్సనల్గా చేతులు జోడించి మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు యూజ్ చేస్తున్న డిజైర్ అండ్ స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో దోస్ ఆర్ సింగిల్ స్టార్ రేటెడ్ అండి. అండ్ మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కార్లో మరణానికి సంబంధించిన శాతం అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. దయచేసి అండ్ నెక్స్ట్ ఎవరైనా ఈ కార్లు కొనాలనుకుంటే మాత్రం వీటి పరిస్థితి చూసిన తర్వాత, అండ్ మీరు సిటీ కండిషన్లో మాత్రమే తిరుగుతానండి, అది కూడా 30-40 స్పీడ్లో మాత్రమే వెళ్తానండి అని అనుకున్న వాళ్ళు మాత్రమే గో అహెడ్ ఫర్ మారుతి సుజుకి డిజైర్ ఐదర్ స్విఫ్ట్ కార్స్ అండి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ ఎవరైతే చనిపోయిన చరణ్ ఉన్నారో, చరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అయితే మరొకసారి నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అండ్ దయచేసి ఎప్పుడు కూడా ఓవర్ స్పీడింగ్ చేయకండి. అండ్ ఓవర్ స్పీడింగ్ చేసినప్పుడు వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెహికల్ కంట్రోలే అవ్వదండి. వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ అవ్వదు. కంట్రోల్ అవ్వని వెహికల్ని మనం డ్రైవ్ చేసేసి తొక్కి పడేస్తే ఎలా అవుతుంది చెప్పండి? ఓకే, దయచేసి మీరు ఇలాంటి తప్పులు చేయకండి.
అండ్ రైట్ ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ కనుక మీకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ కూడా మీరు షేర్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెన్స్ దారి కూడా మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.